ఇలా కొందరు దద్దమ్మలు చెప్తున్నారు, చేతగాని దద్దమ్మలు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బుని కూడా ఇంప్లిమెంట్ వాళ్ళకి ఇప్పించే చేతగాని దద్దమ్మలు కొందరు చెప్తా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నేను ఆపిన అని చెప్తున్నారు. ఆ చేతగాని దద్దమ్మలకు చెప్తా ఉన్నాను, ఈ ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇవ్వండి, స్వయంగా ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి 33 జిల్లాలు దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ. మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వద్దు, ఫ్రీజ్ చేయాలి అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా? దీనికి జవాబు చెప్పండి. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ. ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 లక్షల కుటుంబాలు ఇలా అద్భుతంగా ఇలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తోని ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే. మీరు ఎందుకు దాన్ని ఆపినరని నేను అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయి అనుకుంటా. ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. ఈ 17 లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 17,000 కోట్ల రూపాయల దళిత బంధు. అది 10 సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నేను దయచేసి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు. మీరు ఇస్తాన 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాటను మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాంతో ఇలా ఏం చేస్తారు వీళ్ళు? మీకు ఒక్కసారి ఇవన్నీ చూపిస్తా మీడియా ద్వారా. ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇగోండి, ఒక్క సెకండ్, అది ఏంటి, అది కూడా ఏంటి, ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు 2వ విడత విడుదల చేయాలని పాపము చేతులు జోడించి, మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా 2వ విడత దళిత బంధుని చెయ్యండి, విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నాడో ఒకసారి చూడండి. అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి, ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయండి అని చెప్పి మీకు వారికి వినత పత్రం 8 సార్లు ఇచ్చారు ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తా ఉన్నాను. వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు. ఇలా రిసీవ్డ్ కాపీస్ మీరు చూడొచ్చు.
ఇవాళ కలెక్టరేట్లో పోయి కలెక్టర్ గారికి ఇచ్చిన రిసీవ్ కాపీస్ కూడా మీరు చూడొచ్చు ఎన్నిసార్లు ఇచ్చిర్రు. ఇది కలెక్టర్కి ఒక్కరికే కాదు, ఇది ఈవెన్ కలెక్టర్కి ఇచ్చిర్రు, ఈవెన్ ఇగోండి ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిండ్రు ప్రతి మండలంలో. రెండోది అనే రిసీవ్ కాపీస్ మీకు చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము అడిగింది ఏంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు స్పందిస్తలేరు. స్పందించకుండా పాపం ఆ పేద దళితులని ఇలా మబ్బపెట్టి ఆ దళితులను ఏం చేస్తారు, మీరు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ధర్నా చేయండి, ఎమ్మెల్యే గారు ఆపిర్రు అని అబద్ధం చెప్పి వాళ్ళని మా దగ్గరకు పంపుతారు. మా దగ్గరకు వచ్చిన సరే మంచిది, నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పిన ఎస్ నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది, ఖచ్చితంగా మీకోసం నేను పోరాటం చేస్తా, ఎట్టు పరిస్థితిలో దళిత బంధు రెండో విడత ఇచ్చేవారికి ప్రాణాలు అయినా మంచిదే, మీకు దళిత బంధు ఇచ్చేవారికి ఊకునే ప్రసక్తే లేదు అని నేను చెప్పినట్టే ఒక డేట్ పెట్టిన. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ రోజు లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడి చెప్పిన మీరు డేట్ పెట్టండి, నవంబర్ 9th రోజు నేను ఉంటా ఇంటి దగ్గర, మీరు రాండి, మీ అప్లికేషన్లు తీసుకొని రాండి అని నేను చెప్పిన. నేను రాండి అని చెప్పిన తర్వాత వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేస్తాం, దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం, మీరు వస్తారా రారా అని నన్ను అడిగిండ్రు. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడెక్కపోతే ఎట్లా, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడెక్కినా, పోయినా, ఆడి దగ్గరికి పోయినా, ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి. ఇటు చూడండి, మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి, మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, అవి విడుదల చేయండి, మా డబ్బులు మావి విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇలా మీరు దీంట్లో చూడొచ్చు, ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ ఉన్నోళ్ళకి దళితుల మీద కేసులు బుక్ చేసి, మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్స్ అని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒకటే ధర్నా మీద 2 ఎఫ్ఐఆర్లు పెడతారు, ఒకటే ధర్నా 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు. 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.